ఏటిది? ఇన్సులిన్. ఇన్సులినా? ఏటి చేస్తారు దీంతో? మా అన్నయ్యకి టైప్ 1 డయాబెటీస్ ఉంది. తిన్నాక ఇది ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని నేను ఇవ్వకపోతే తన హెల్త్ ఇంకా పాడైపోతుంది. ఆల్రెడీ ఇంత పెద్ద దెబ్బ తగిలింది. చాలా రోజుల తర్వాత కలుసుకున్నారు అన్నా చెల్లెలు. వదిలేసే. ఏదో 10 ఏళ్ళు గడిచిపోయినట్టు చేస్తున్నారు అన్న చెల్లెళ్ళు. ఏందా మొత్తం ఎక్కించేవాడికి ఇవాళ రేపు మగవాళ్ళకి ఏమి ఎక్కిస్తున్నారు ఏంటో వాయించండి. దేవుడా, ఏమైంది? ఏమైందండి? అప్సరి, ఆ పాట ఒకసారి పాడు. అన్నయ్య, ఎలాగైతే మన ఇద్దరిలో ఒక్కరు మాత్రమే పారిపోగలరు. అది నువ్వే. నిన్నిక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్ళలేను. నువ్వే వెళ్ళు. డోంట్ బి ఎమోషనల్ అన్నయ్య. నేను పారిపోతే మళ్ళీ తిరిగి నిన్ను కాపాడడానికి రాలేకపోవచ్చు. నువ్వు వెళ్తే యూ కెన్ కమ్ బ్యాక్ అండ్ ట్రై టు సేవ్ మీ. డోంట్ లుక్ ఎట్ మీ. నన్ను రేపు కాపాడడానికే వెళ్తున్నాను అనుకుని వెళ్ళన్నయ్య. ఇంకా టైం లేదన్నయ్య. నా దగ్గర పెన్ డ్రైవ్ ఉన్నంత వరకు వీళ్ళు నన్ను ఏం చేయరు. నువ్వేం కంగారు పడుకో. పట్టుకోండి. ఏంట్రా తాబేలా నడుస్తున్నావు? నన్ను చూస్తావేట్రా? వెళ్ళి దాన్ని పట్టుకో. ఎక్కడ పోతావైతే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతా. చంపేస్తాను ఇంకోసారి వెళ్ళేవంటే. చంపేస్తాను. మళ్ళీ పరిగెట్టినావనుకో, నేను కాదు నీ వెనక నా బుల్లెట్ వస్తుంది. అర్థమైనదా లేదా చెప్పా? మీరంతా పెద్ద గూండాలనుకున్నాను రా, కాని ఉత్త దద్దమ్మలని ఇప్పుడు నాకు అర్థమైంది. యాక్టరే, వదిలేదాన్ని. దీన్ని వదిలేది లేదు. వీళ్ళ మీద దయ చూపించద్దు దాసు. ఈయనిప్పుడు చంపేస్తా నేను. ఎడ్డి నా కొడుకుల మీద దయ చూపించకూడదురా. మీరంతా అదే. పారిపోయింది ఇది కాదు, దీనన్న పారిపోయాడు. ఇది కేవలం మీ ధ్యాస మళ్లించింది. ఎంతో దూరం వెళ్ళుండడు. వెళ్ళి పట్టుకోండి. ఇదిగో తీసుకో. అన్నా అన్నా, మనల్ని అందరినీ పిచ్చోళ్ళని చేసి వాడు ఇటు పారిపోయాడు. వీడ్రా మీ అందరికంటే తెలివైనవాడు. ఎలా రారా? ఇంకా నించుని ఏం చూస్తున్నారు? వెళ్ళి వాడిని పట్టుకోండి. వదండ్రా.
వెళ్ళరా. నాన్న నేను చాలా ట్రై చేశాను. మీరెంత చెప్పినా సైన్స్ సబ్జెక్ట్ చాలా కష్టంగా ఉంది. ఫ్రెండ్స్ అందరితో పాటు టీచర్స్ కూడా అంటున్నారు సైన్స్ నా వల్ల కాదని. నాకు స్కూల్కి వెళ్ళాలని లేదు. మీరు కూడా నన్ను అర్థం చేసుకోలేకపోయారు. నేను చేసేది కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ ఇక నా వల్ల కావడం లేదు. నేను వెళ్ళిపోతున్నాను. మీరు అమ్మ జాగ్రత్త. ఆ పిచ్చి నా కొడుకు ఎటెళ్ళాడో తెలియట్లేదు. నువ్వెన్నైనా చెప్పు, ఈ అన్నా చెల్లెలిద్దరూ పెద్ద దేశముదుళ్ళు. పద వెళ్దాం. ఆయిషా, ఇదంతా చేయడం వల్ల నీకేం వచ్చింది? ఆదిత్య సార్ తన ఫియాన్సీతో ప్యాచప్ కూడా అయిపోయారు. ప్రేమలో ఇంత పిచ్చోలవడం అవసరమా? నువ్వు అబార్షన్ కూడా చేసుకోవాల్సి వచ్చింది. సోఫియా, ఎప్పుడు దీని గురించి మాట్లాడుతున్నావు? ఇంకెప్పుడు దీని గురించి ఎత్తకు. నేను ఒక్కదానికే చెప్పాను. ఈ విషయం గురించి ఆదిత్య సార్కి చెప్పలేదు. నేను ఇంకెలాంటి డ్రామా చేయాలనుకోవడం లేదు. ఆదిత్య సార్ వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్ ఆల్రెడీ టెన్షన్ గా ఉంది. సో ప్లీజ్ ఇంకెప్పుడు దీని గురించి ఎత్తకు. ప్రేమించడం ఎలాగో నీ దగ్గర నేర్చుకోవాలి ఆయిషా. శర్మ సార్. చెత్త నా కొడక. సార్ ఇంకా కోపంగా ఉన్నారా? నువ్వు నా లైఫ్ అంతా పెంట చేస్తుంటే నా కోపం నాకు ఇంకేం వస్తుంది? సార్ నేనేం చేశాను? ఏం చేసావా? సార్ చాలా బాధలో ఉన్నారు. వాళ్ళ అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. ఇప్పుడేమో పోస్ట్ మార్టం. ఎప్పటికైనా ఇదే నిజం కదరా. మన అన్న వాళ్ళని కోల్పోయినప్పుడే ఆ బాధేంటో అప్పుడు కానీ తెలీదు. సార్ మీ ఫోన్ రింగ్ అవుతోంది. మీ ఫోన్ రింగ్ అవుతోంది సార్. జంగల్ గారు ఎక్కడ వచ్చారు? ఎంతసేపు నేను ట్రై చేస్తున్నాను. నాట్ రీచబుల్ నడుస్తుంది. ఇప్పుడు నేను ఏ పని చేయలేను. అది నాకు అనిపిస్తూనే ఉంది. అయితే వినో, పాత నీకు కొన్ని పంపిస్తున్నాను కూడా. రే ఎర్రిపుకు నా కొడక, ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? ఇక నాకు నీతో నీ బాస్ నాకు ఎలాంటి పని లేదు. పెట్టరా ఫోన్. నత్తి నా కొడక. లైఫ్లో వీడికి మొదట చాలి నన్ను తిట్టేంత ధైర్యం వచ్చింది. పెడి మొదలు పక్కన తుమ్మకలాల్. చెప్పండి బాస్. నాకు ఇష్టమైన పాత పెట్టు. ఇప్పుడే పెడతాను బాస్. హలో బాత్. ఇక దంగలతో మనకు పని లేదు. పిచ్చి నా కొడుకులా వెనకాల గేశాడు.
బేటీ